వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. విజయ్ గారు, మీరు లిఫ్ట్ లో నుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు మళ్ళీ భైరవ దీపంలో మా రాణి కనిపించింది. విరిసింది వసంతకాలం అనే ఒక పాట. ఇప్పుడు 2 తీస్తే అలా అలా రెడీ అయిపోయారు. ఏంటి మొత్తం మామూలు చేంజ్ అయిపోయారు, మొత్తం అసలు చాలా స్లిమ్ అయిపోయారు, చాలా మళ్ళీ గ్లామర్ వచ్చేసింది. అంటే ఇప్పుడు టైం దొరికింది నాకు డైట్ చేయటానికి, మెడిటేషన్ చేయటానికి, వాకింగ్ చేయటానికి. అంతకుముందు నడిచే వాళ్ళము, నించొనే ఉంటాం, కానీ పాలిటిక్స్ లో ఒక టైమింగ్ అనేది లేకుండా అయిపోయింది. సడన్ గా 5 గంటలకు లేసి పరిగెత్తాలి, ఫోన్ వస్తే సడన్ గా ఏదో తెలుసు కదా మీకు, సడన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఏది టైం కి బోన్ చేయటం ఉండదు. అసలు టైం కి బోన్ చేయకపోతేనే మనకి స్ట్రెస్ తో లావ్ అయిపోతాము. బుగ్గలు వచ్చి అన్ని డబుల్ చిన్ అన్ని వస్తాయి, స్ట్రెస్ వస్తాయి. ఇప్పుడు ఆ స్ట్రెస్ లేదు, ప్రశాంతంగా ఉన్నా. నన్ను ఎవరు ఏ పని అడిగే పరిస్థితి కూడా లేదు. పాపం మేడం గెలవలేదు కదా, ఇప్పుడు అడగకూడదని వాళ్ళు కూడా చాలా డీసెంట్ గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరింటికి వచ్చినా ప్రేమగా రండి, కాఫీ తాగండి, లేదా టైంకి వస్తే టిఫిన్ భోజనం చేయమంటాం, 2 కబుర్లు చెప్పటం, నా వల్ల అయినా హెల్ప్ వాళ్ళకి ఏదైనా చేయగలిగితే చేసి పంపించడం. సో ఇప్పుడు ఎలా ఉంది సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు మొగుడు, గోలీమార్, ఇంకొకటి శంభో శంభో చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇన్నింగ్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా రోజా గారు? ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను, చెయ్యాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు పొలిటికల్ గా ఇంత ఎదిగాను అంటే అది ఓన్లీ ప్రేక్షకుల అభిమానమే. ఎందుకంటే ఈ రోజుటికి కూడా నా ఫిల్మ్స్ కానివ్వండి, ముఖ్యంగా జబర్దస్త్, బతుకు జట్కా బండి, ఇవన్నీ కూడా జనాలకి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఒక సిస్టర్ లాగా, ఒక డాటర్ లాగా, ఒక వదిన లాగా, ఒక కూతురు లాగా అందరు నన్ను ఫీల్ అవుతారు. నన్ను ఎవరు రోజా అంటే ఎవరు అన్న ఫీలింగ్ ఉండదు. మిగతా వాళ్ళకి నాకు మీరు చూస్తే నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా నన్ను చూడటానికి వస్తారు, ఆప్యాయంగా పలంకరిస్తారు. ఓట్ అనేది డిఫరెంట్, ఎలక్షన్ టైం. కానీ మనం ఒక ఊరికి వెళ్ళినా, లేదా ఒక గుడికి వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ఒక పెళ్లికి వెళ్ళినా, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, లేడీ అయినా, జెంట్ అయినా, పిల్లలైనా వచ్చి ఆప్యాయంగా పలకరించి బాగున్నావమ్మా, నువ్వు బాగుండాలి. సో ఇది సంపాదించుకోగలిగానంటే యాక్టింగ్ వల్ల. పర్ఫార్మెన్స్ అంటే మనం నవ్వించడం వల్ల, లేదా జబర్దస్త్ ద్వారా, లేదా బతుకు జట్కా బండి ద్వారా కొన్ని ఫ్యామిలీస్ ని మనం కలపటం ద్వారా, సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ ద్వారా వాళ్ళని మనం ఆకట్టుకోగలిగాం. సో అలాంటి ఒక గొప్ప ప్రొఫెషన్ గా నేను భావిస్తా ఎప్పుడు యాక్టింగ్. సో అందుకని మళ్ళీ మంచి సినిమా చేయాలనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి థర్డ్ ఇన్నింగ్స్ అన్నారు కాబట్టి ఎలాంటి రోల్స్ చేయాలని? ఎందుకంటే మీ రమ్య శివగామి లాగా, లేకపోతే ఎలాంటి రోల్స్? నాకు నిజంగా పవర్ఫుల్ రోల్స్ ఏదైనా, ఏదో మదర్ అని చెప్పి అలా బొమ్మలాగా నించోపెట్టకుండా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్. మనకి శివగామిలో మన రమ్య లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా, లేదా అత్తారింటికి దారేదిలో మన నదియా గారి లాగా ఒక స్టైలిష్ క్యారెక్టర్ అయినా, లేదా ఒక లాయర్ గాని, ఒక డాక్టర్ గాని, ఏదైనా ఒక సెంటర్ క్యారెక్టర్ గా చేయాలన్న ఆలోచన అయితే ఉంది. సూపర్, మంచి ఆలోచన. ఎప్పుడు అనిపించింది? ఇంట్లో వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారా, లేకపోతే బయట చాలా మంది మీరు 2 years మాకు అందకుండా వెళ్ళిపోయారండి, ఇప్పుడైనా మళ్ళీ రండి, ఇప్పుడు టైం ఉంది కదా, రండి రండి అని ఫ్రెండ్స్, ఎక్కడ కనిపించిన ప్రేక్షకులు, అభిమానులు అందరూ అడుగుతున్నారు. ముఖ్యంగా నాకు పెద్ద ఫ్యాన్ నా కొడుకు. వాడు మమ్మీ మళ్ళీ యాక్ట్ చేయి మమ్మీ, మమ్మీ మళ్ళీ యాక్ట్ చేయి మమ్మీ అంటాడు. ఓకే నాన్న చేస్తాను అని చెప్పారు. విజయశాంతి గారు ఇండస్ట్రీకి కంబ్యాక్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అందరూ. సో సరిలేరు నీకెవరు టైంలో. సో మళ్ళీ రోజా గారు ఇప్పుడు సినిమాలో కనిపిస్తే అదొక అదృష్టం అని చెప్పచ్చు రోషన్. అసలు మనతో మన రక్త సంబంధం కాకపోయినా, మన ఫ్యామిలీ మెంబరు, మన రిలేటివ్ కాకపోయినా, మనం ఎప్పుడూ బాగుండాలి అని కోరుకునేది అభిమాని మాత్రమే, ప్రేక్షకుడు, నిస్వార్థంగా. సో అలాంటి ఒక అదృష్టం నాకు మా అమ్మ నాన్న ఇచ్చారు. వాళ్ళు జన్మనిచ్చారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఈరోజు ఆర్టిస్ట్ అవ్వగలిగాను. సో వారి కోసం ఇన్ని రోజులు పొలిటికల్ గా సర్వీస్ చేశాను. ఈ కొంచెం గ్యాప్ లో సినిమా పరంగా కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాము, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా చేద్దాం అనుకుంటున్నాను.